ఆగండి రానివ్వండి పట్టుకో చూస్తావు పొడిచేయండి పట్టుకో తీసుకో పొడవరా దీన్ని పట్టుకో తెలుసుకో మీ అమ్మని తెలుసుకో పొడిచాయి గుండెల్లో పొడిచాయి పదండి త్వరగా సార్ కాదని చంపేశారు సార్. నిజమా? ఎవరయ్యా చంపింది? ఎవరో తెలియదు, అందరూ చిన్న కుర్రాళ్ళ ఉన్నారు సార్. ఎవరో గానీ ఆడిని చంపి మంచి పని చేశారయ్యా. కత్తి పట్టినోడు సాగు కత్తితోనేగా. ఎదురొచ్చాడా ఎప్పుడు గాని బిత్తరపోవాలి, ఎదిరించాడా మాపటికల్లా నిద్రపోవాలి, కంపించాడా కాలో చెయ్యో ఇచ్చుకుపోవాలి, కాలర్ ఎత్తి కట్టింగ్ ఇస్తే చిత్తైపోవాలి. ఇక వాడు వీడు దౌడే దౌడు వాగాడంటే అవుటే వాడు బాసు. ఎలాంటి గాని రౌడీ గాని దొరికాడంటే అంతే కదా బాసు. మాలీసు హబీసు మటాషు ప్రేమకి పిడుగులం ఇడిపడితే బూడిదే రోయ్. మా జోరుని ఎవరు అసలాపలేరు పోరోయ్. ఇది ఎదురు లేని దాడి ఎవడైనా ఆపలేడోయ్. ఇది నిప్పుల బాణ ఏ నీరు ఆర్పబోదోయ్. విచ్చల బిడ్డిగా రెచ్చిపో, కలరుకు ఖర్చయిపో, మత్తుగా స్వర్గం చూసుకో, వేగం పెంచుకో. మాలీసు హబీసు మటాషు ఎదురొచ్చాడా ఎవ్వడు గాని బిత్తరపోవాలి, ఎదిరించాడా మాపటికల్లా నిద్రపోవాలి, పంపించాడా కాలో చెయ్యో ఇచ్చుకుపోవాలి, కాలర్ ఎత్తి కట్టింగ్ ఇస్తే చిత్తైపోవాలి. ఇక వాడు వీడు దౌడే దౌడు వాగాడంటే అవుటే వాడు బాసు. ఎల్లాటి గాని రౌడీ గాని దొరికాడంటే అంతే కదా బాసు. మాలీసు హబీసు మటాషు రే ఏంట్రా మన ఫోటోలు పేపర్లో వేశారు? చదవరా. సెంట్రల్ జైలు నుంచి 5 విచారణ ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాళ్ళ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. ఫోన్ చేయడానికి. హలో, ఏంటి రాధాకృష్ణ, ఏంటి మా కాల్స్ ఏదో బలేసి వెతుకుతున్నావంట? ముందో కాపు దక్కించుకో, ఎందుకలా ఎగిరి పడతావు? మేము నీలా టెన్షన్ అయ్యామనుకో ఏమవుద్ది? ఇంకో అరగంట సేపే మీ జాతకాలు అడ్రస్ మొత్తం కలెక్ట్ చేయబోతున్నాను. రేయ్, ఆ తర్వాత ఒక్కడో ప్రాణాలతో మిగలడు. అన్నా, మా మామ ఫోన్ చేస్తాడు, మేమంతా వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పు. ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయి.
హలో, మీ అల్లుడు గారేనండి? మీ ఇంటికి వెళ్ళిపోయారండి. బండి తిప్పు. ఏంటండి, ఏమైంది? ఏంటని అడుగుతున్నాను కదా. నా కోసం ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదే, నేను ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చాను. నీకు మాకు కదా గొడవ. మమ్మల్ని పట్టుకోవాలి కానీ మా ఇళ్ళకి పోతానంటావేంటి? మేము ఇంటికి రావడానికి ఎంతసేపు పట్టింది? నేనెవరో తెలుసు కదా. నువ్వెవడైతే మాకేంట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకోమాను, నీ కోసం వదిలేసి వెళ్తున్నాం. అది కోసేసావాను. రేయ్ రండ్రా. గుడుగుడు ఆట దమ్ముంటే కాచుకోరా, ఇది తుంటది డేట దిల్లుంటే పట్టుకోరా. తెగబడి నువ్వు రారా, జరిగేది చూసుకోరా. కలబడి నువ్వు రారా, దొరికావ దరువులేరా. ఎక్కడికక్కడ స్పాటేరా, చాల్తీ అవుటేరా. చేతికి చిక్కితే అంతేరా, లైఫ్ డౌటేరా. మాలీసు హబీసు మటాషు పసిగట్టామా పవరంతున్నా పడగొట్టేస్తాము. పగబట్టామా పరుగత్తైనా పని పట్టేస్తాము. అరగన్నేశామా కత్తులకైనా దడబుట్టించి మిమ్మెత్తుకుపోతాము. మాలీసు హబీసు మటాషు ఏమైందిరా? స్నానం చేయాలా? రే ఏడుస్తున్నాడు రా. రేయ్, ఈ పని చేసింది ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుంది. రాను రాను నీకే అలవాటైపోతుందిలే. కొత్త కదా, కుర్రోడు రక్తం చూసి భయపడినట్టున్నాడు. అవునరా? నేను బాగా చదువుకోవాలని మా నాన్న కోరిక. నేను పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను. కానీ ఏది కాకుండా చేతిలో కత్తి, రక్తం మరకలు, అంతా అయిపోయింది. ఏంట్రా అయిపోయింది? ఇదంతా తప్పు కదా. ఏంటి తప్పు రైట్ అంటున్నాడు? అంటే మేమంతా చెడ్డోళమా? ఏదేమైనా ఇదంతా తప్పే కదా. రేయ్, వీడితో లాభం లేదురా. మనకు బుద్ధి చెప్తున్నాడు ఇట్రా. ఏదో నువ్వు మాకు నచ్చావు కాబట్టి ఆ మాట చేసి పెట్టాం. ఇదే కనుక వేరే వాళ్ళకి చేసి ఉంటే వాళ్ళ దగ్గర 50,000 పిండేవానివి. భయం వేస్తుందా? మాతో ఎందుకు కలిసాననిపిస్తుందా? వదిలేసి ఉంటే చచ్చుండేవాడివి, లేదా దెబ్బలు తిని మాలా అయ్యేవాడివి. నీకు చెప్పుకోవడానికి అమ్మ నాన్న అంటూ ఉండేవారు. నాకు అది కూడా లేదు. ఎవరికి పుట్టానో ఎందుకు పుట్టానో తెలియక ఊహ తెలిసాక మదనపల్లి బస్టాండ్లో తిరిగేవాడిని. అందరూ కొట్టేవారు. నేను చిన్నపిల్లని కదా, అన్ని పనులు నాకే చెప్పేవారు, చేసేవాడిని. ఎవరిని చూసినా భయమే, దేన్ని చూసినా భయమే. అట్లాగే ఒకరోజు జీతం 15 రూపాయలు తీసుకొని బస్టాండ్లో పడుకుని ఉన్నాను. 2 రౌడీ నా కొడుకులు నన్ను చిద్దగొట్టి ఆ డబ్బు లాకెళ్ళిపోయారు. ఒళ్ళంతా ఒకటే నొప్పి, లేవలేకపోయాను. బోర్మని ఏడ్చాను. ఎంతోమంది వస్తూ పోతూ ఉన్నారు, కానీ ఎవరు ఏంటని అడగల. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చారు. నేను కోపం పట్టలేక పక్కన ఉన్న సోడా బళ్ళు తీసి బుర్ర బద్దలు కొట్టాను. చచ్చారు. తెల్లవారులు ఆ సవాల్ని చూస్తూనే ఉన్నాను. అప్పుడు పోయింది భయం.
ధర్మం అధర్మం అంటే ఏం లేదు. డబ్బులు ఇస్తే చంపుకుంటూ పోతూ ఉండడమే. మనం సంతోషంగా ఉండాలి అంతే. రే ఈ కథ అంతా వాడి కిందకి ఇలా చెప్తున్నావు. తొందరగా బొంబాయి వెళ్ళాలి, నలుగురు నేసేయాలి, హ్యాపీగా సెటిల్ అవ్వాలి. ముందా పని చూద్దాం పదండి. సరే ఈ విషయాలని నీకెందుకు కానీ మేము బయలుదేరుతాం. మీ ఊరికి వెళ్ళొద్దాం, దొరికిపోతావు. నీకెవరైనా దూరపు బంధువులు ఉన్నారా? ఏంటి ఉన్నారా లేరా? ఎక్కడికి వెళ్ళాలో తెలియక వేరే దారి ఏది తోచక ఇతను వాళ్ళతోనే వెళ్ళాడు. టికెట్ 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 ఇవ్వు. వితౌటా ఎవరు వీళ్ళెవరు? మీరంతా గ్రూపా? లేవరా లేవరా, లేచి టికెట్లు ఇవ్వండి రా. లేవరా, టికెట్ ఇవ్వు. టికెట్లు ఇవ్వండి రా. టికెట్ ఇవ్వరా. అనవసరంగా చేయి చేసుకోకండి సార్. టికెట్ లేకుండా ఎక్కేస్తావా ఏంటి? జనరల్ కంపార్ట్మెంట్ టికెట్స్, మీకు ఏసీ కంపార్ట్మెంట్ కావాలా? ఒక్క పోస్తుందని వచ్చి పడుకుందాం సార్. ఒక్క పోస్తుందా? ఒక్క రారా, నీకు జైల్లో ఏసీ కొట్టమగండి సార్. పదండి పదండి, కదలకుండా కూర్చోండి. ఇక్కడ నీకు ఇదేరా ఏసీ కంపార్ట్మెంట్. రేయ్ డబ్బులు తీయండిరా, డబ్బులు తీయండిరా, డబ్బులు తీరట్టుంటే తీరా. నీకే చెప్పేది. నా దగ్గర లేదు సార్. కొట్టమగండి సార్, నా దగ్గర డబ్బులు లేవు. లోపల ఉన్న దగ్గర ఉన్నాయి సార్. లోపల ఇంకొకడు ఉన్నాడా? రే బయట రారా.